according to the Bible, God is the Lord. So this is the time that we are gathered together before God. కాబట్టి ఈ రోజు మనందరం కూడా నిజమైన వాక్యాన్ని నేర్చుకోవడం కోసం దేవుడి సన్నిధిలో మనం అయితే అందరం కూడా ఇక్కడ చేరుకొని ఉన్నాం. And here we are here to learn the book of Revelation, right? మరి మనం ఇక్కడ వచ్చేసి ప్రకటన గ్రంథం గురించి మనం నేర్చుకుంటా ఉన్నామండి. So for those who are joining us the first time, our Holy Spirit Diane Theology College Revelation Seminar is being held by our Shincheonji Church of Jesus. మరి ఎవరైతే ఈ రోజు మొదటిసారి మన తరగతికి జాయిన్ అయ్యారో వారికి తెలియజేస్తా ఉన్నామండి. హోలీ స్పిరిట్ జాయిన్ థియాలజీ కాలేజ్ అనే ఒక సంస్థ ఈ యొక్క సెమినార్ అనేది షించాంజీ వారు నిర్వహిస్తా ఉన్నారు. Those who've been joined our class for a few times, you already know we are teaching this revealed word of revelation to the whole world. మరి వచ్చేసి ఇంతకుముందు తరగతిలో జాయిన్ అయిన వారికి అందరికీ తెలుసండి, వారందరూ కూడా ఈ యొక్క తరగతి ప్రపంచం మొత్తం ఉందని వారందరికీ తెలుసండి. Many people from all over the world are coming to learn this word. So we will show you a short video about our ministry. కాబట్టి మన తరగతి యొక్క విద్యార్థులు దేశమంతా ఈ యొక్క వాక్యాన్ని నేర్చుకుంటా ఉన్నారండి. సో మీకు దానికి సంబంధించిన ఒక చిన్న వీడియోని అయితే మీకు చూపిస్తాం. మీరు షిన్షాంజీ చర్చ్ ఆఫ్ జీసస్ గురించి విని ఉన్నారా? షిన్షాంజీ చర్చ్ ఆఫ్ జీసస్ అనే సంఘం బైబిల్లోని దేవుని వాగ్దానానికి అనుగుణంగా స్థాపించబడినది. చైర్మన్ మ్యాన్ హీలీ వాగ్దానం చేయబడిన యాజకుడిగా క్రొత్త నిబంధనలోని ప్రవచనాల నెరవేర్పు, వాటిని గూర్చి దేవుని ఆజ్ఞ ప్రకారం సాక్ష్యమిచ్చుచున్నారు. మరియు మేము అందరితోనూ ఆకాశంలో ప్రకాశించు వెలుగువలెను, భూమి మీద జీవరాశులకు నీటిని అందించే వర్షం వలెను యేసుక్రీస్తు ప్రేమను పంచుకొనుచున్నాము. ఎందుకనగా పరలోకం నుండి జీవాన్ని ఇచ్చే బోధగా ఇది ఉన్నది. మరియు మేము క్రొత్త నిబంధనను మా మనసులు యందు హృదయముల యందు వ్రాసుకొని ఉన్నాము. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మేము బైబిల్ యందు నిష్ణాతులమై ఉన్నాము. మేము దేవుని వాక్యాన్ని ఈ లోకానికి సాక్ష్యమిచ్చుచున్నాము. ఫలితంగా నవంబర్ 10, 2019 సంవత్సరం 12 గోత్రాలకు సంబంధించి 1,00,000 మంది విద్యార్థులకు స్నాతకోత్సవం నిర్వహించి ఉన్నాము. ఈ 1,00,000 మందికి స్నాతకోత్సవం అనున్నది మత చరిత్రలోనే అపూర్వమైనదిగా నవంబర్ 10, 2019 దక్షిణ కొరియాలో నిర్వహించబడినది. అయితే ఈ పెద్ద సంఖ్యకు స్థలము చాలక గ్వాషాంగ్, గ్వాన్జూ అనే వేర్వేరు వేదికలలో నిర్వహించవలసి వచ్చినది. ఈ సంఘటన అమెరికా, యూకే, దక్షిణాఫ్రికా మొదలుకొని 112 దేశాలకు ప్రత్యక్ష ప్రసారం చేయబడినది. 1,03,764 విద్యార్థుల క్రమవిభాగ సంఘటన వాస్తవానికి కొద్ది వ్యవధిలో మానవునికి అసాధ్యము. ఇది ఒక అద్భుతం, దేవుని శక్తికి నిదర్శనం. దేవుని కృప వలన ఈ దినం మనం పట్టభద్రులమైనాము. మనము ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండగలను కదా. మరియు సంపూర్ణంగా మొత్తం బైబిల్ని గ్రహిద్దాము. గత 10 సంవత్సరాలలో షిన్షాంజీ చర్చ్ ఆఫ్ జీసస్ సభ్యులుగా నమోదు చేయబడిన వారి సంఖ్య 300% పెరిగినదని మా వ్యవస్థాపకులు తెలిపిరి. బైబిల్ బోధియందు సమర్థత కొరకు వీరు షిన్షాంజీకి వచ్చి ఉన్నారు. ఈ రోజు ఈ స్థలాన్ని చూడండి. 1,00,000 మంది వేదాంతి విద్యను అభ్యసించిన విద్యార్థుల స్నాతకోత్సవం జరుగుచున్నది. సజీవ దేవుడు షిన్షాంజీలో తన కార్యాన్ని చేయుచున్నాడని రుజువు చేయబడినది. ప్రపంచమంతా సత్యవాక్యం కొరకు షిన్షాంజీలో చేరి ఉన్నారు. మతపరమైన వృత్తాల యందు ఒక ప్రధాన తిరుగుబాటు సంభవించవలసి ఉన్నదని ఊహించబడినది. 2020వ సంవత్సరం మొదటి త్రైమాసికంలో చైనా దేశం నుండి దక్షిణ కొరియా డేగు ప్రాంతానికి భారీ మొత్తంలో సందర్శకులు వచ్చినందుకు గాను ఆ ప్రాంతంలో షిన్షాంజీ సంఘ సభ్యులకు వేగవంతమైన వైరస్ వ్యాపించింది.
ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకొనుటలో విఫలమై తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకొనుటకు ఒక మత సమూహాన్ని నిందించింది. ఇతరుల వల్ల వ్యాధి సోకిన ప్రజలకు, దేశ పౌరులకు సమాన భద్రత మరియు చికిత్స అందవలసి ఉన్నది. కానీ షింషాంజీని బలిపశువును చేసి అధికారులకు సహకరించడంలో నిర్లక్ష్య వైఖరి కనపరిచినట్లు ఆరోపణ చేసిరి. ఇది చివరికి చైర్మన్ మరియు ఇతరుల అధికారుల నిర్బంధించుటకు దారితీసినది. ఇదిలా ఉన్నప్పటికీ మేము నిలదొక్కుని స్వచ్ఛందంగా మా రక్త ప్లాజ్మాను దానం చేయుటకు నిర్ణయించుకున్నాము. కొరియాలో షింషాంజీ చర్చ్ ఆఫ్ జీసస్ నుండి దాదాపు 4,000 మంది కోవిడ్ వ్యాధి నుండి కోలుకొని వారి రక్త ప్లాజ్మాను ఎంతో ఆశాజనకమైన ప్రయోగాత్మకమైన కాన్వాలెసెంట్ ప్లాజ్మా థెరపీ అనే చికిత్స పరిశోధనకు అభివృద్ధికి దానం చేస్తున్నారు. ఈ కాన్వాలెసెంట్ ప్లాజ్మా కోవిడ్ వ్యాధి నుండి కోలుకున్న వారి రక్తంలో నుండి లభిస్తుంది. ఇది మరణ సంఖ్యను తగ్గించేందుకు, ఇతర మందులకు చికిత్సకు స్పందించిన వారికి ఉపయోగపడుతుంది. అయితే మరింత పరిశోధనకు, చికిత్సాభివృద్ధికి శాస్త్రవేత్తలకు పెద్ద మొత్తంలో రక్త ప్లాజ్మా అవసరత ఉన్నది. అయితే దాతలను వెతకడం సమస్యగా మారినది. షింషాంజీ నుండి ఇప్పుడైతే 4,000 మంది కోలుకున్నారు, రక్త ప్లాజ్మాను దానం చేశారు. మరియు ఇంకా ఎక్కువ మంది ప్రజలు వాక్యాన్ని నేర్చుకున్నట్టుకు షింషాంజీకి తరలి వచ్చుచున్నారు. కొరియాలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా షింషాంజీ వాక్యాన్ని నేర్చుకున్నట్టుకు ప్రజలు ఆసక్తి కలిగి ఉన్నారు. ఆగస్టు మాసంలో ఆఫ్రికా దేశంలో జరిగిన ఆన్లైన్ సెమినార్లో మొత్తం 750 మంది ప్రజలు పాల్గొన్నారు. అందులో 502 పాస్టర్లు కావడం విశేషం. అయితే ఇప్పుడు మేము మిమ్మల్ని ఈ వాక్య సంగోష్ఠికి ఆహ్వానిస్తున్నాము. Okay, so as you can see, now we have many people from all over the world, the Christians, pastors, even bishops, even the unbelievers are coming to learn this revealed word of revelation. మరి ప్రపంచవ్యాప్తంగా మరి అనేకులు ఈ యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి వస్తా ఉన్నారు. మరి దైవ సేవకులు గాని, విశ్వాసులు గాని, పాస్టర్లు గాని, బిషప్లు కూడా మరి వారు వస్తా ఉన్నారు. క్రైస్తవేతరులు కూడా ఈ యొక్క వాక్యాన్ని నేర్చుకుంటా ఉన్నారు. Because the book of Revelation, it is the prophecy about the second coming, and it is fulfilling today. ప్రకటన గ్రంథము అనగా మరి యొక్క ప్రవచన గ్రంథంగా ఉంది. So I hope all our brothers and sisters here, we can also, through this course, we can understand the book of Revelation. మరి ఇక్కడ ఉన్న సోదరులు మరి మీరందరూ కూడా మరి యొక్క ప్రకటన గ్రంథం ద్వారా మరి మీరందరూ కూడా దేవుని యొక్క విషయాలను, ఆయన యొక్క రాజ్యాన్ని గురించి మీరు తెలుసుకోగలుగుతారు. We can also participate in the graduation altogether. మరి మనమందరం కూడా కలిసి మరి యొక్క స్నాతకోత్సవంలో పాల్గొనవచ్చును. Okay, and for our class, our regular course is about 7 months. మన యొక్క తరగతులు మరి రెగ్యులర్ కోర్సు 7 మాసాలు ఉంటుందండి. In the beginning, we will learn the meaning of the parables and mysteries of the kingdom of heaven. ప్రారంభ పరిచయ స్థితి స్థాయి, మరి దాంట్లో ఉపమానాలు, వాటి యొక్క రహస్యాలు, వాటి యొక్క అర్థాలు, దేవుని రాజ్యం యొక్క రహస్యం. And then we will learn the logical process of God's work of building God's kingdom, and we will learn the revealed word, the revelation, chapter by chapter. మరి రెండవదిగా మరి యొక్క ఇంటర్మీడియట్ స్థాయి, ఎక్కడైతే దేవుని రాజ్యాన్ని గురించి, మరి దేవుని యొక్క పని యొక్క తార్కికమైన క్రమము, ప్రక్రియ గురించి, ఆ తర్వాత ప్రకటన గ్రంథము ఒక్కొక్క అధ్యాయం మనం నేర్చుకుంటాం. As you know, our class is twice a week because all these classes are connected. So every class is very important. We cannot miss any class. మరి మన క్లాసులన్నీ కూడా మరి ఒకదానికొకటి అనుసంధానం చేయబడి ఉన్నాయి. మరి ఒకదానికొకటి మరి ఒక సంబంధాన్ని కలిగి ఉన్నాయి కాబట్టి మనం ఏ తరగతి మిస్ అయినా మనకు అర్థం అవడంలో మరి కష్టంగా ఉంటుంది. If you miss some classes, it's going to be very difficult to understand the future class. మరి ఒక క్లాస్ అయినా 2 క్లాసులైనా మీరు మిస్ అయినట్లయితే మరి భవిష్యత్తులో రానున్న క్లాసులలో మరి వాటిని అర్థం చేసుకోవడంలో చాలా కఠినంగా ఉంటుంది. So please make your schedule, make sure that you can join every class on time.
మరి మీ సమయాన్నంతా మీరు సరిగా చూసుకుంటూ, మరి మీరు సరైన సమయంలో తరగతిలో పాల్గొనేటట్టు చూసుకోనండి. And we have some class etiquette that we must keep. మరి ఈ యొక్క తరగతి నియమాలు కూడా ఉన్నాయి. So first, do not share this class link to others. Only those who registered can join this class. మరి ఈ యొక్క క్లాస్ లింక్‌ని ఇతరులతో మీరు షేర్ చేసుకోవద్దు. మరి వారు రిజిస్టర్ చేసుకున్న వారికి మాత్రమే పంపించాలి. Right now, our class can still accept the new student. So if you want to invite someone else to join the class, please let our missionary know. We will help them to be registered. మరి ఈ యొక్క తరగతిలో మరి ఇంకెవరైనా పాల్గొనాలి అనుకుంటే మన యొక్క రిజిస్ట్రేషన్ ఇంకా ఓపెన్ ఉంది. మరి ఎవరైనా రావాలనుకుంటే వారికి మీరు మాకు తెలియపరచండి. తద్వారా మేము మీకు సహాయపడతాం. And next, during the class, please listen carefully, take note, stay in your seat until the end. క్లాస్ సమయంలో మరి పాఠం చెప్తున్నప్పుడు దయచేసి మీరు నోట్స్ రాసుకోండి. చివరిదాకా మరి చక్కగా కూర్చొని ఉండండి. As we know, the world is God. This is the time that we are gathered together before God. We need to take this seriously. మరి ఈ యొక్క వాక్యమే దేవుడై ఉన్నందున మనం దేవుని ఎదుట మనం అందరం కూడా సమకూడి ఉంటున్నాము. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా మనము వినాలి. So during the class, please focus. Please do not do other things. Do not lie on the bed to listen God's word. కాబట్టి మన తరగతి జరుగుతున్న సమయంలో మరి అందరూ కూడా మరి జాగ్రత్తగా మీ యొక్క శ్రద్ధ వహించి మీరు కూర్చోనండి. మరి ఎవరు కూడా అలాగా పడకల మీద వాలిపోయి ఉండడము, అలా మరి వాళ్ళు కలిపోయి ఉండడము అలాగా చేయకండి. దయచేసి చక్కగా కూర్చోనండి. And next, when you join the Zoom class, please change your name to your full name, and please stay muted and turn on the cameras. మరి దయచేసి క్లాస్‌లో పాల్గొనగానే దయచేసి మీ యొక్క పూర్తి పేరుని మరి జూమ్‌లో రాయండి. మరి వేరే పేర్లు ఉండకుండా మీ పేరుని మీరు పూర్తి పేరుని జూమ్‌లో రాయండి. కెమెరా ఆన్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తాం. Because we need to check the attendance. If you do not use your full name, we cannot recognize you. మరి మీ పూర్తి పేరు లేదనుకోండి, మరి మీ యొక్క హాజరును మేము వేయడం మాకు కష్టమవుతుంది. కాబట్టి మీ పూర్తి పేరుని వేసిన యెడల మేము మిమ్మల్ని గుర్తించగలిగి మీకు హాజరు వేయగలుగుతాం. And next, please do not be late for the class. If you cannot join or will be late, please inform your missionary in advance. కాబట్టి నాలుగో విషయం ఏంటంటే దయచేసి మీరెవరు కూడా మరి ఆలస్యంగా రావద్దు. మరి మీరు ఒకవేళ మీరు ఆలస్యంగా మరి రాలేకపోతున్న యెడల మీరు దయచేసి తెలియపరచండి. Okay, and there will be the midterm exam and the final exam. You need to reach the score over 90, so please study hard. మరియు మధ్యతరగతి పరీక్ష, చివరి పరీక్ష 2 ఉండబోతా ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా 90 మార్కుల వరకు మీరు సంపాదించుకోవాలి స్కోరు. కాబట్టి మీరందరూ కూడా కష్టపడి నేర్చుకోనండి. Okay, and as we mentioned, every class is very important. So if you miss the class, if you absent 5 times in a row or 8 times for the course, you can't come to the class anymore. మరి మీరు వరుసగా 5 మార్లు మీరు రాలేని పక్షాన లేదా కోర్సు మొత్తంలో 8 సార్లు మీరు రాలేకపోతే మీరు గైర్హాజరైనట్లయితే ఈ యొక్క తరగతిలో మీరు కొనసాగించబడటము కష్టంగా ఉంటుందింకా. Because you won't be able to understand the future class. ఎందుకంటే ఈ యొక్క భవిష్యత్ తరగతిలో ఏముంటాయి అన్నది అర్థం చేసుకోవడము మీకు కష్టమవుతుంది. Our class helpers is checking your attendance every time. మరి ప్రతి మారు కూడా మన యొక్క తరగతిలో ఉన్న క్లాస్ హెల్పర్స్ వారు మీ యొక్క అటెండెన్స్‌ని మరి మీ యొక్క హాజరుని అనగా మీరు వచ్చారా లేదా అన్న హాజరును వారు చెక్ చేస్తా ఉన్నారు. So if there's really some special situation you cannot come to the class sometime, please watch the recording video and submit your note so that we can check your attendance. మరి ఒకవేళ మీరు రాలేని పక్షాన మీరు దయచేసి రికార్డ్ చేయబడిన వీడియోని చూస్తూ మరి సమీక్ష ప్రశ్నలకు జవాబులు పంపించిన యెడల మేము మరి అవన్నీ కూడా చూసి మీకు హాజరు వేయడం అనేది జరుగుతుందండి. But please still try to make your schedule to join the Zoom class altogether. కాబట్టి దయచేసి కలిసి మరి మీరు జూమ్‌లో మీరు పాల్గొనడానికి మీరు ప్రయత్నం చేయండి. Because we know here we are learning the word of God so that we can understand God's will, so that we can enter God's kingdom.
కాబట్టి మనము దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటూ ఉన్నాం కాబట్టి మరి ఆ యొక్క వాక్యం పట్ల మనం శ్రద్ధ వహిస్తూ మరి మన దేవుని యొక్క రాజ్యంలో మనం ప్రవేశించే వారిగా మనం ఉండాలి, నిర్ధారించుకోవాలి మనము. So let's really give thanks and glory to God that He gave us this great opportunity to learn this word. మరి యొక్క వాక్యం నేర్చుకోవడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి సమస్త మహిమ దేవునికి కలుగును గాక. Now, before we start our today's class, let's also pray that God and the Holy Spirit will be with us at this time, will give us much grace and blessings through today's word. మరి మనం పాఠం ప్రారంభించుకునే మునుపు దేవుడు మరి ఆయన యొక్క పరిశుద్ధాత్ముడు మనతో ఉండి మరి ఈ యొక్క తరగతులంతా కూడా మరి దేవుడు మనతో పాటు ఉండి మనకు ఆ యొక్క గ్రహింపును కలిగించినట్లు మనం ప్రార్థన చేసుకుందాం. Okay, is there anyone want to pray today? దయచేసి మరి ఎవరైనా ప్రార్థన చేయడానికి ఇష్టపడతా ఉన్నారా ఈరోజు? చేస్తానమ్మా, నేను చేస్తాను. ఓకే, డేవిడ్ రాజు గారు చేయండి. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, జీవం గల తండ్రి, జీవాధిపతి, నీ ఘనమైన శ్రేష్టమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం నాయన. ఈ దినమునైనా చూడలేకెందరో కాలగర్భం గడిచిపోయి ఉన్నారు. నన్ను మమ్మల్ని అయితే క్షేమంగా సజీవంగా ఉంచి నీ పరిశుద్ధుల సహవాసంలోనికి ఈరోజు హోలీ స్పిరిట్ జీవన్ రాజు నాయన కాలేజీలో మీరు జాయిన్ చేసినందుకు నీకు నాయన, హోలీ స్పిరిట్ కి జీవన్ థియాలజీ కాలేజీలో మీరు జాయిన్ చేసినందుకు నీకు కృతజ్ఞతాస్తులు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. నేర్చుకోవాలని ఆశ కలిగి ఉన్న మమ్మల్ని నైనా నీ ఆత్మచేత నింపి తండ్రి ప్రభా, చక్కగా బోధించే వారిని తండ్రి ప్రభా నీ ఆత్మచేత నింపి తండ్రి ఇరువురి మనసును ఏకము చేసి చక్కగా నీ మాటలు నేర్చుకునే మనసు నాకు మాకు జూమ్ లోనికి వచ్చిన ప్రతి బిడ్డకు మీరు చేయమని అడుగుతున్నాను. సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు, నీకే స్తోత్రములు. ఇదిగో లేఖనంలో ఒక మాట ఉన్నది, నాకు మొరపెట్టి నేను నీకు ఉత్తరం ఇస్తానని మీరు సెలవిచ్చిన్నారు. నేను మొరపెడుతున్నాను ప్రభా. మా దేశంలో ఉన్నటువంటి నాయన మా పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి కాబట్టి మేము తండ్రి ప్రభువా నువ్వు పిలిచినటువంటి నాయన నిలుగా మేము వచ్చిన్నాము కాబట్టి మేము నీ కొరకు నాయన తండ్రి సంపూర్ణంగా నిండు మనసుతో నీ యొక్క పనులను చేసేటకు నాయన ఈ యొక్క విషయంలో మరి పాస్టర్ అమ్మ చెప్తున్నప్పుడు ఆ మాటలు మేము శ్రద్ధగా విని నేర్చుకుని తండ్రి ప్రభు ఇతరులకు బోధించి అనేక ఆత్మలు నశించి నరకానికి వెళుతున్నాయి. ఆ ఆత్మలను తండ్రి గెలుచుటకు తగినటువంటి నీ శక్తి, నీ బలమును మాకు దయచేయమని సహాయం చేయమని అడుగుతున్నాం. ఈ లైవ్ లోనికి జూమ్ లోనికి వచ్చిన ప్రతి బిడ్డను నీ ఆత్మచేత నింపండి. రావాల్సిన వారిని నడిపించండి. వచ్చిన వారు అనాలోచనగా అశ్రద్ధగా కాకుండా నాయన శ్రద్ధ కలగవాడు ఐశ్వర్యవంతుడు అవుతున్నావు ప్రభా. కాబట్టి శ్రద్ధ కలిగి మేము నీ జ్ఞానమును పొందుకొని ఇతరులకు చెప్పేవారిగా తండ్రి ప్రభువా కొనుటకు నీ యొక్క మంచి నీ ఆత్మ అభిషేకమును మాకు అందరికి దయచేయమని సహాయం చేయమని. ఇందాక ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేస్తున్న మేడం గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తున్నటువంటి ఆ మేడం గారిని పాస్టర్ను మీరు జ్ఞాపకం చేసుకుని ఆ ఇరువురి కుటుంబాలను మీరు ఆశీర్వదించి దీవించి మాతో అందరితో మీరు మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రభు ప్రియ రక్షకుడైన యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్, 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 Amen, amen. Praise the Lord. Thank you. వందనాలండి. Okay, now it's the time to learn our today's new lesson. ఈ రోజు మన నూతనమైన పాఠము నేర్చుకునే సమయము. So, as you know, our class instructor Denise, she's been teaching this revealed word of Revelation for many years in many countries. Now she's in India. మరి మన యొక్క తరగతిలో బోధకురాలు మరి డెన్నిస్ గారు, వారు మరి ఈ యొక్క వాక్యాన్ని, ఈ యొక్క బయలుపరచబడిన వాక్యాన్ని, ప్రకటన గ్రంథ వాక్యాన్ని మరి అనేకమైన దేశములలో తాను ఎన్నో సంవత్సరాలుగా మరి బోధిస్తూ ప్రస్తుతం భారతదేశంలో తాను బోధిస్తా ఉన్నారు. Now we will start our today's class. Everyone please turn on the cameras and prepare your Bible and note. ఈ రోజు మన తరగతిని మనం ప్రారంభించుకుందాము. కాబట్టి దయచేసి మీరు అందరు కూడా కెమెరా ఆన్ చేసుకోనండి. మీ యొక్క నోట్స్, బైబిల్ సిద్ధపరచుకోనండి. Okay, let's have our instructor Denise for today's new lesson. మన యొక్క బోధకురాల్ని మనం ఆహ్వానించుకుందాము నూతనమైన పాఠం నిమిత్తము. Praise the Lord. Good evening. అందరికీ వందనాలు. Praise the Lord. Good evening. Hagunara. Everyone. Praise the Lord, madam. Hagunara, everyone. Praise the Lord. Praise the Lord. Hagunamo. Chala Santosham. Chala Santosham. God bless you. Thank you. It's great to see you all.
మనందరినీ చూడడం చాలా సంతోషము. Okay. Before we start our lesson, please be on mute and turn on your camera. మనము తరగతి ప్రారంభించుకునే మునుపు దయచేసి అందరు కూడా మరి మ్యూట్ లో ఉండండి, మీ కెమెరా ఆన్ చేసుకోనండి. So during the class, I would rather communicate with you. మరి కాబట్టి తరగతి సమయంలో మీతో మరి సరిగా మనం సంభాషించుకోవడానికి సాధ్యపడుతుంది. It's not about me talking, but we have to communicate. అయితే నా గురించి మాత్రమే కాదు, మరి మనము సంభాషించుకోవటము అన్నది ప్రాముఖ్యమైన విషయం. Then please try to answer when you are asked the questions. మరి మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు దయచేసి జవాబు చెప్పడానికి మీరు ప్రయత్నం చేయండి. So when you answer the question, then you can turn on your audio, and after your answer, please turn off your audio too. మరి మీరు జవాబు చెప్తున్నప్పుడు దయచేసి మరి మీరు ఆడియో ఆన్ చేసుకొని మీ యొక్క జవాబు చెప్పండి. ఆ జవాబు అయిపోయినాక, చెప్పడం అయిపోయిన తర్వాత దయచేసి తిరిగి మ్యూట్ చేసుకోండి. అర్థమైందా? అందరికి అర్థమైందండి? అర్థమైంది. ఓకే. 네. థ్యాంక్ యూ. వందనాలు. And థ్యాంక్ యూ. I hope you can also learn how to say hello in Korean. మరి మీరు కూడా మరి కొరియా భాషలో మరి హలో అని చెప్పడం ఎలాగో మీరు అందరు కూడా నేర్చుకుంటారని ఆశిస్తా ఉన్నాను. 안녕하십니까? అన్యాహస్మిక అని చెప్పండి. 안녕하십니까? అన్యాహస్మిక. 네, 감사합니다. Thank you. 감사합니다. థ్యాంక్ యూ అని ధన్యవాదాలు అంటే Okay. 네. Okay. Next time, let's say hello together in Korean. 안녕하십니까? మరి మరొకసారి మనము తర్వాత మళ్ళీ కలుసుకున్నప్పుడు హలో అని చెప్పడానికి అన్యాస్మిక అని చెప్దాం అందరం కలిసి. Because I'm in now Hyderabad, so I'm learning speaking Telugu. నేను భారతదేశంలో ఉన్న ప్రస్తుతానికి హైదరాబాద్ లో ఉన్నాను కాబట్టి నేను తెలుగు మాట్లాడుతా ఉన్నాను. So I hope all of you also can learn some Korean. మరి మీరందరూ కూడా కొంచెం కొరియా భాష కూడా నేర్చుకుంటారని ఆశిస్తా ఉన్నాను. Amen. ఆమేన్. Amen. Thank you. Okay. Amen. Okay. Then as we gather as a Christian family, so today I also hope all of us can receive a lot of grace from the lesson. మరి మనం అందరం కూడా ఒక క్రైస్తవ కుటుంబస్తులుగా ఉండి మరి ఈ రోజు తరగతి ద్వారా మరి అత్యధికమైన దేవుని కృపను పొందుకోవాలి. 네, 화면 공유 좀 하게 해주세요. 네. Okay. Now I'm going to share my screen. మరి నేను ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తాను, చూడండి. So last time we learned about how important it is for us to know this book of Revelation. మరి ఈ యొక్క ప్రకటన గ్రంథము తెలుసుకొనటము అని మనకి ఎంతగా ప్రాముఖ్యమైంది ఈ యొక్క విషయం అన్నది మనం చూడాలి. Especially we also learned about the tabernacle, which is God's house. మరి ప్రాముఖ్యంగా మనము ఈ యొక్క గుడారమును గురించి, దేవుని యొక్క నివాస స్థలాన్ని గురించి మనం తెలుసుకున్నాం. So about tabernacle, in Moses' time, he established this tabernacle on earth as he saw the pattern God showed. మరి ఆ మోషే కాలాన్ని గురించి మనం చూసినట్లయితే తాను ఆ యొక్క గుడారాన్ని యొక్క భూమిపైన నిర్మించారు. మరి ఎలాగ నిర్మించారంటే పరలోకంలో ఎలాగైతే ఉందో ఆ యొక్క నమూనా ఎలాగైతే ఉందో దాని ప్రకారంగా నిర్మించారండి. So how is it connected to entering the kingdom of heaven? మరి పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడానికి అది ఎలాగో వాటికి కలిగి ఉన్న సంబంధం ఏంటి? First of all, we have to understand this tabernacle is where God is. మరి యొక్క గుడారము ఎక్కడైతే దేవుడు ఉంటారో ఆ యొక్క స్థలం ముందు ఉంటుంది. And second of all, we have to understand
this was copy and shadow prophecy for the future time. మరి రెండవదిగా చూసినట్లయితే మరి ఛాయారూపకముగాను మరి ప్రవచన నెరవేర్పుగాను ఉన్నది. Actually, this tabernacle was the promise of God. మరి వాస్తవానికి చూసినట్లయితే ఈ యొక్క గుడారము అన్నది దేవుని యొక్క వాగ్దానముగా ఉన్నది. So actually it's about God's kingdom which was established on earth. మరి వాస్తవానికి ఇది దేవుని యొక్క రాజ్యమును గురించి మరి యొక్క భూమి పైన స్థాపించబడిన రాజ్యాన్ని గురించి ఉంది. So if it's copy and shadow, it means it has the reality. మరి ఇది ఛాయా రూపకముగా ఉన్నది అని అంటే దాని యొక్క అర్థం ఏంటి అంటే దీనికి ఒక వాస్తవికత అన్నది ఉందండి. So we have to understand Jesus, he was the one who fulfilled all the prophecies of the Old Testament. మరి ఈ యొక్క పాత నిబంధన ప్రవచనాలు అన్ని కూడా నెరవేర్చబడే సమయం ఉంది. So we have to understand now what Jesus did and then what he said about this kingdom of heaven. మరి తాను ఈ యొక్క పరలోక రాజ్యాన్ని గురించి ఏమని చెప్పారు అని. So last time we also learned who can enter the kingdom of heaven. మరి ఆ పరలోక రాజ్యాన్ని గురించి ఆ యొక్క ప్రవేశాన్ని గురించి మనం చూసాము. Let's read again Matthew chapter 7 verse 21. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చూడండి. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యము ప్రవేశింపడగాని తండ్రి చిత్తమును నెరవేర్చువాడే తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆమేన్. Amen. Who said this? Amen. Everyone, who said this? మరి ఇది ఎవరు చెప్పారండి ఈ యొక్క విషయాన్ని? యేసు Amen. Jesus said this. Jesus. యేసుక్రీస్తు వారు ఈ యొక్క విషయాన్ని చెప్పారు. Then according to what he said, who can enter the kingdom of heaven? మరి ఈ యొక్క పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశించగలుగుతారు? తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. According to this verse, not everyone who says to me, Lord, Lord, can enter the kingdom of heaven. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. So who can call Jesus as Lord, Lord? యేసుక్రీస్తు వారిని ప్రభువా అని పిలుస్తారండి. So Tishka, your voice is not so clear. Sir, is it okay now? I think it's like a stop. Okay. Voice cut- breaking. breaking. Now is it fine, sir? Where are you now? At home? Yes. Voice yes. break, madam. But still voice break. Yes. What they said. Can you give me a moment? Hi, I'll praise say the it's Lord. my Yeah. place. Yes. Hello, Or voice can you? breaking. Yes. Wait for a moment, everyone. ఒక్క నిమిషం అండి. Okay. 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 So according to Matthew chapter 7:21, Jesus said, "Not everyone who says to me, Lord, Lord, can enter the kingdom of heaven." మరి మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం ప్రకారంగా చూసినట్లయితే మరి ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడండి. No. Then who called Jesus Lord, Lord? Is it non-believer or is it believer? మరి ఆ దేవుని మరి ప్రభువా ప్రభువా అని పిలిచేవారు ఎవరండి? విశ్వాసుల లేకపోతే విశ్వాసులు కాని వారా? believers. Believers. Believers call Jesus Lord, Lord. Then not every believer can enter the kingdom of heaven. మరి ఆ విశ్వాసులు మరి ప్రభువా ప్రభువా అని పిలుస్తారు, కానీ ప్రతి విశ్వాసి కూడా మరి పరలోక రాజ్యంలో వాళ్ళు చేరలేరు. Not every believer can enter the kingdom of heaven, but
only those who do the will of God can enter the kingdom of heaven. మరి ప్రతి విశ్వాసి దేవుని యొక్క రాజ్యంలో చేరలేరు, కానీ మరి ఎవరైతే తండ్రి చిత్తాన్ని చేయగలుగుతారో వారు మాత్రమే చేరగలుగుతారు. Jessica, can you join with the mobile? Okay. If you don't turn on your camera. Yeah, right. Oh, because it's so disturbing, breaking. Okay, so we just read this Matthew chapter 7:21. మరి మత్తయి సువార్త 7:21 ఇప్పుడే చదివాం కదా. So according to this verse, not every believer can enter the kingdom of heaven. మరి ఈ యొక్క వచన ప్రకారంగా మనం చూసినట్లయితే ప్రతి విశ్వాసి కూడా మరి దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేరు, కానీ But those who do the will of God can enter the kingdom of heaven. కానీ ఎవరైతే తండ్రి యొక్క చిత్తాన్ని చేస్తారో వారు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించగలుగుతారు. Then we have to know this will of God. What is the will of God? మరి దేవుని యొక్క చిత్తం ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి. It's also written in the Bible. We have to think about according to the Bible. మరి ఈ యొక్క విషయాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి, కాబట్టి మనం బైబిల్ అనుసారంగా ఆలోచన చేయాలి. So let's read Matthew chapter 6 verse 10. మత్తయి సువార్త 6:10 చూడండి. మత్తయి సువార్త 6:10. పరలోకమందున్న మా తండ్రి, దయచేసి ఒకరు చదవండి. నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. Amen, amen. As you know, this is Lord's Prayer that Jesus taught us. Jessica? Oh, sorry. అయితే యేసుక్రీస్తు వారు మనకు నేర్పిన పరలోక ప్రార్థనగా ఉందండి. So we also always pray like this. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇలాగ ప్రార్థించాలి. And your kingdom come, your will be done on earth as it is in heaven. నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. According to this Lord's Prayer, where would God's kingdom come? మరి ఈ యొక్క వచన ప్రకారంగా చూస్తే దేవుని యొక్క రాజ్యం ఎక్కడ వస్తుందండి? భూమి మీదకి. On earth. On earth. God's kingdom would come down on earth. This is the will of God. మరి దేవుని యొక్క రాజ్యము ఈ యొక్క భూమిపైకి వస్తుంది. ఇదే దేవుని యొక్క చిత్తముగా ఉందండి. Then how and when and to whom? మరి ఎక్కడ, మరి ఎలాగా, ఎవరి యొద్దకు వస్తుంది? Should we know about this? మరి యొక్క విషయాలు మనం తెలుసుకోకూడదా? So that we can do the will of God. తద్వారా మనము దేవుని యొక్క చిత్తం చేయగలుగుతాం కదా. Again, who can enter the kingdom of heaven? మరొకసారి చెప్తా ఉన్నాను, మరి ఎవరు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించగలుగుతారు? Not every believer, but those who do the will of God. మరి ప్రతి ఒక్కరు కాదు, కానీ మరి ఎవరైతే తండ్రి చిత్తం చేస్తారో వారు మాత్రమే. Again, what is the will of God? మరి తండ్రి చిత్తం ఏంటండి? Your kingdom come on earth as it is in heaven. మరి నీ చిత్తము, నీ రాజ్యము వచ్చును గాక పరలోకమందు ఉన్నట్లు మరి భూమి పైన నెరవేర్చబడాలి ఆయన చిత్తం. So 2000 years ago, Jesus came, and where he was kingdom of heaven. మరి 2000 సంవత్సరాల క్రితము మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆయన ఆ యొక్క సమయంలో ఎక్కడ వచ్చారండి? భూమిపైకి. So let's go to Matthew chapter 3 verse 16. మత్తయి సువార్త 3:16 చూడండి.
మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. పొందిన వెంటనే యేసు యేసు బాప్తిసం పొందిన బాప్తిసం వెంటనే పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకు వచ్చుట చూచెను. ఆమేన్. Amen. Amen. According to this verse, when John the Baptist, he was giving the water baptism to Jesus. మరి బాప్తిస్మం ఇచ్చి యోహాను తను మరి యేసుక్రీస్తు వారికి ఇక్కడ బాప్తిస్మం ఇస్తున్నప్పుడు He was seeing God's Spirit was descending on Jesus. మరి తను ఏం చూస్తా ఉన్నాడంటే దేవుని యొక్క ఆత్మ యేసుక్రీస్తు వారి పైకి దిగివచ్చుట చూస్తా ఉన్నారు. So we could understand God's Spirit was with Jesus at the time. మరి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ యొక్క సమయంలో దేవుని యొక్క ఆత్మ యేసుక్రీస్తు వారితో ఉంది. So where was the kingdom of heaven? మరి అప్పుడు దేవుని యొక్క రాజ్యం ఎక్కడ ఉందండి? Because God was with Jesus, so we could understand where Jesus was the kingdom of heaven at the time. మరి దేవుడు యేసుక్రీస్తు వారితో ఉన్నారు కాబట్టి ఎక్కడైతే యేసుక్రీస్తు వారు ఉన్నారో అక్కడ మరి యొక్క పరలోక రాజ్యము ఉన్నది. So isn't it the kingdom of heaven where God is? మరి దేవుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడ పరలోక రాజ్యము లేదా? So let's go to Matthew chapter 4 verse 17. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనము. దయచేసి మీలో ఒకరు మాత్రమే చదవండి. ఎవరో ఒకరు చదవండి. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించింది గనక మారుసు పొందుడని ప్రకటింప మొదలు పెట్టెను. ఆమేన్. Amen. So this was when Jesus started to do God's ministry. సారీ, ఇది ఎప్పుడు అంటే యేసుక్రీస్తు వారు ఆ యొక్క మరి దేవుని యొక్క పరిచర్య చేయటము ప్రారంభించినప్పుడు. This was the first sentence that Jesus talked to the people. మరి మొదటి మరి వచనమై ఉందండి దేవుడు మరి యేసుక్రీస్తు వారు పలికిన మాట. So he said, repent, because kingdom of heaven is at hand. మరి ఏమంటా ఉన్నాడండి? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడి అని చెప్తా ఉన్నారు. So what did he mean? మరి తన యొక్క అర్థం ఏంటండి ఇక్కడ? Because where Jesus was, it was the kingdom of heaven at the time. మరి ఆ యొక్క సమయంలో మనం చూస్తే ఎక్కడైతే యేసుక్రీస్తు వారు ఉన్నారో ఆ యొక్క స్థలము పరలోక రాజ్యముగా ఉన్నది. Because God's Spirit was with Jesus. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ యేసుక్రీస్తు వారితో ఉన్నది. But at that time, did the people recognize Jesus? కానీ ఆ యొక్క సమయంలో ప్రజలు యేసుక్రీస్తు వారిని గుర్తించగలిగారా? Let's go to John chapter 1 verse 11. యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనము. దయచేసి ఒకరు చదవండి తీసినవారు. ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఆమేన్. Amen. According to this verse, even though Jesus came to his own people, believers, but believers didn't receive him. మరి ఇక్కడ ఏం చెప్తా ఉన్నారండి? ఈ యొక్క లేఖన భాగం ప్రకారంగా యేసుక్రీస్తు వారు తన స్వకీయుల యొద్దకు వచ్చినప్పటికీ వారు ఆయనను అంగీకరించలేదు. Then why is that? మరి ఎందుకని ఇటు రీతిగా ఉంది? Let's go to Acts chapter 13 verse 23. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 23వ వచనాన్ని చూడండి. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 23వ వచనము. అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడకు యేసును పుట్టించెను. ఆమేన్. Amen. Amen. So how did Jesus come? మరి ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎలాగ వస్తా ఉన్నారు? According to the promise of Old Testament.
మరి పాత నిబంధన వాగ్దానమును బట్టి ఆయన వస్తా ఉన్నారు ఇక్కడ. There was the promise about Jesus' coming at the first coming of Jesus. మరి యేసుక్రీస్తు వారి యొక్క మొదటి రాకడలో ఈ యొక్క వాగ్దానము అన్నది ఉంది. But what did people do at the time? కానీ ఆ యొక్క సమయంలో ప్రజలు ఏం చేశారండి? Let's go to the same chapter, verse 27. అదే అధ్యాయము 27వ వచనాన్ని చదవండి. యెరూషలేములో యెరూషలేములో కాపురముండువారు కాపురముండును. వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములనయను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చిరి. ఆమేన్. Amen, amen. So what happened to the people at the time? ఆ యొక్క సమయంలో ప్రజలకు ఏం జరిగిందండి? Even though Jesus came according to the promise of God, but people couldn't recognize him. మరి ఆ యొక్క సమయంలో మరి ఆ యొక్క వాగ్దానం అనుసారంగా యేసుక్రీస్తు వారు వచ్చినప్పటికీ ప్రజలు ఆయనను గుర్తించలేకపోయారు. Even they memorized some parts of the Bible. మరి వారు ఆ యొక్క బైబిల్లో కూడా మరి కొంత భాగాన్నంతా వారు మరి జ్ఞాపకము కంఠస్థం చేసుకున్నప్పటికీ వారు గుర్తించలేదు. They knew what was the promise of God, what's written in the Bible. మరి బైబిల్ గ్రంథంలో రాయబడిన ఆ యొక్క వాగ్దానము ఏంటి అన్నది వారికి తెలుసండి. But they didn't understand about Jesus and what he said. మరి యేసుక్రీస్తు వారిని గురించి కానీ ఆయన చెప్పిన విషయాన్ని గురించి కానీ వారు అర్థం చేసుకోలేకపోయారు. That's why they didn't receive Jesus. అందుచేతనే వారు యేసుక్రీస్తు వారిని పొందుకోలేకపోయారు. So even we know only 12 disciples, they received Jesus, they followed Jesus. మరి కేవలము 12 మంది శిష్యులు వారు యేసుక్రీస్తు వారిని వెంబడిస్తూ ఆయనను పొందుకున్న వారు మాత్రము వారే. Then compared to that era, what about now? మరి ఆ యొక్క తరాన్ని చూస్తూ మరి మనము ఉదాహరణగా మరి పరిశీలన చేసుకుంటే మరి ఇప్పుడున్న తరం గురించి ఏంటండి? Everyone says, I believe in Jesus, Jesus my Lord. మరి అందరు కూడా చెప్తా ఉంటారు, నేను యేసుక్రీస్తు వారిని నమ్ముతా ఉన్నాను, ఆయన నా ప్రభువు అని చెప్తా ఉంటారు. But do we really know what Jesus did and then why he came to this world? These kind of things. మరి ఎందుకని యేసుక్రీస్తు వారు ఆయన ఇటువంటి విషయాలు ఆయన తీసుకొని వచ్చి ఉన్నారు, ఆయన ఎందుకని వచ్చినారు, ఈ యొక్క విషయాలన్నీ ఎందుకు జరిగాయి అన్న విషయం తెలుసా? Even about new covenant that Jesus made. మరి యేసుక్రీస్తు వారు చేసిన ఆ యొక్క క్రొత్త నిబంధన, do we all know about this? ఈ యొక్క విషయాలన్నీ తెలుసా? So through today's lesson, we are going to learn what Jesus did when he came and then why he came. మరి ఈ రోజు పాఠం ద్వారా మరి యేసుక్రీస్తు వారు ఏదైతే చేశారో ఆ యొక్క విషయాలు ఎందుకు చేశారు, ఆయన ఎందుకని వచ్చారు అన్న విషయాలన్నీ మనం తెలుసుకుందాం. We believe Jesus, he is our savior. మరి మనం అందరం కూడా యేసుక్రీస్తు వారిని మన రక్షకుడిగా మనము నమ్ముతాం. Then I hope we all think about some questions. Then why he is our savior? మరి మనం అందరం కూడా మరి ఒక ప్రశ్న వేసుకోవాలి, ఎందుకని ఆయన మన యొక్క రక్షకుడిగా ఉన్నారు. And from what we need this savior. మరి ఈ యొక్క ఎందుకని మనం ఈ యొక్క రక్షకుడు మనకు కావాల్సి ఉంది. So if we need the savior, it means we are in trouble now. మరి మనము ఈ యొక్క రక్షకుని పొందుకోవాలి అనంటే మనము ఇప్పుడు సమస్యలో ఉన్నట్టే. If we are not in trouble, then we don't need this savior. మరి మన సమస్యలో లేకపోతే రక్షకుడు అవసరం లేదు కదండి. Then why Jesus is our savior and what he did and what he will do when he comes again.
మరి ఈ యొక్క రక్షకుడు ఏం చేశారు, ఎందుకని వచ్చారు, ఆయన వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తారు? Then first of all, to understand this, let's go to one verse and read together. Isaiah chapter 14 verse 24. ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకోవడానికి మొదటగా యెషయా గ్రంథము 14వ అధ్యాయము 24వ వచనాన్ని చదవండి. తీసిన వారు దయచేసి ఒక్కరు మాత్రం చదవండి. సైన్యములకు అధిపతికి యెహోవా, చదవండి. సైన్యములకు అధిపతికి యెహోవా అది కాదండి. ఇలాగ సెలవిస్తున్నాడు. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 24వ వచనం అండి. సైన్యములకు అధిపతి చదవండి. యెహోవా ప్రమాణ పూర్వకముగా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. ఆమేన్. ఆమేన్. Amen. So to understand God's promise, first of all, we understand how He works. మరి దేవుని యొక్క వాగ్దానమును మనం అర్థం చేసుకోవడానికి మొదటగా మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఆయన ఎలా పని చేస్తారు అన్నది తెలుసుకోవాలి. So God always makes plans first, and He definitely fulfills these plans. మరి దేవుడు మొదటగా ఆయన ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటారు, ఆ యొక్క ఉద్దేశం ప్రకారంగా ఆయన చేస్తారు. Then what kind of promises God promised in the Bible? మరి ఏ రకమైన వాగ్దానములు దేవుడు చేస్తా ఉన్నారు బైబిల్ గ్రంథంలో? So especially why Jesus was Savior at the first coming of Jesus. మరి మొదటి రాకడలో యేసు క్రీస్తు వారు ఎందుకని ఆయన ఒక రక్షకునిగా ఉన్నారు? First of all, let's talk about the background of the need of the Savior. మరి ఆ యొక్క విషయాన్ని మనం తెలుసుకునే ముందు అసలు ఎందుకని ఈ యొక్క రక్షకుడు అవసరమై ఉన్నాడు మనకి? So from the beginning, we know the time of Adam. మరి ఆది నుంచి మనం చూసినట్లయితే ఆదాము యొక్క కాలంలో what happened in the time of Adam? మరి ఆదాము కాలంలో ఏం జరిగిందండి? God came to Adam and then created him. మరి దేవుడు ఆదాము యొద్దకు వచ్చారు, తనని సృష్టించారు, and commanded him not to eat the fruit of the knowledge of good and evil. మరి తనకి ఒక ఆజ్ఞనిచ్చి ఉన్నారు, ఆదేశాన్ని ఇచ్చారు. మరి మంచి చెడులను తెలివినిచ్చు ఫలము నుంచి, మరి ఆ యొక్క చెట్టు నుంచి ఏ ఫలము కూడా పూజించకూడదని. So that was the promise of God, not to eat the fruit of the knowledge of good and evil. మరి దేవుని యొక్క వాగ్దానం ఏంటి అనంటే ఆ యొక్క మంచి చెడులను తెలివినిచ్చి ఆ యొక్క చెట్టు నుంచి ఆ యొక్క ఫలము భుజించకూడదు అని. So but as we know what happened, కానీ మనకు తెలిసిన విధంగా మరి ఏం జరిగిందండి అక్కడ? what happened? ఏం జరిగిందండి? There was serpent. దేవుడు తినొద్దన్న ఫలాన్ని తిన్నారు వాళ్ళు. The fruit which God told not to eat, they ate the fruit. Because of the serpent, and the serpent deceived them, so they ate this fruit of the knowledge of good and evil. మరి సర్పము వలన వారు మోసపరచబడినందున ఆ యొక్క ఫలమును వారు భుజించారు. So they didn't listen to God's word. మరి వారు దేవుని యొక్క మాటను వినలేదండి. But they listened to the serpent's word. మరి వారు సాతాను మాటను విన్నారు, సర్పం మాట. So then what does it mean? దీని యొక్క అర్థం ఏంటండి? So they didn't keep the promise of God. దీని యొక్క అర్థం ఏంటంటే వారు దేవుని యొక్క వాగ్దానమును వారు గైకొనలేకపోయారు, ఆ యొక్క మాటకు వారు లోబడి లేకుండా ఉన్నారు. And they became sinners. మరి వారు పాపులుగా మార్చబడ్డారు. Because God couldn't be with the sinners, so God left. మరి దేవుడు పాపులతో ఆయన నివాసము చేయడు కాబట్టి వారిని విడిచి వెళ్ళిపోయి ఉన్నారు. Let's go to Genesis chapter 6 verse 3.
ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి. ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనము. తీసిన వారు యెహోవా చదవండి. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయములలో నరమాతృలై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగునెను. ఆమేన్. ఆమేన్. Amen. According to this verse, we understood God left because they became sinners. మరి యొక్క వచన ప్రకారంగా చూస్తే దేవుడు వారిని విడిచి వెళ్ళిపోయినారు, ఎందుకంటే వారు పాపులుగా ఉన్నందున. So since that time, the lifespan of the people became 120 years. మరి ఆ యొక్క సమయం నుంచి కూడా మరి నరుల యొక్క ఆయుష్కాలం ఎంత అయిపోయిందండి? 120 ఏండ్లు. We know God is the creator and God is the life. మరి దేవుడే సృష్టికర్తగాను దేవుడే ఆ యొక్క జీవముగాను ఉన్నారని మనకు తెలుసు. So when God created the first man Adam, God was with him. మరి మొదటి వ్యక్తి అయిన ఆదామును దేవుడు ఆయన సృష్టించి ఉన్నారు, మరి దేవుడు ఆయనతో ఉన్నారు. Then we could understand because God is the life, so these people they were with life. మరి దేవుడు జీవమై ఉన్నారు కాబట్టి ఈ యొక్క వ్యక్తులు మరి ఈ యొక్క వ్యక్తి ఆ యొక్క దేవుడితో పాటు ఆయన ఉన్నారు. Then now because God left, because people became sinner, then it means life left. మరి ప్రజలు పాపము చేసినందున దేవుడు వారిని విడిచి వెళ్ళారు అంటే ఆ యొక్క జీవము కూడా వెళ్ళిపోయిందని అర్థం. So when they were with God, then they could live eternally. మరి దేవుడు వారితో పాటు ఉంటే మరి వారు నిత్యము మరి జీవిస్తారు. But because God left, they couldn't live eternally. మరి దేవుడు వారిని విడిచి వెళ్ళిపోయినందున వారు మరి జీవించలేరు. So it's like this. It's like you all have the phone, your own phone, smartphone. ఇది ఎలా ఉందంటే మీరు అందరు కూడా మీరు మరి ఒక స్మార్ట్ ఫోన్ ని కలిగి ఉన్నారు కదా. So your smartphone, while you are using the smartphone, you can use it with the battery. మరి మీరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నప్పుడు ఏమవుతుందండి? మరి బ్యాటరీ ఉంటుంది, మరి దాంతో పాటు మీరు వాడతారు. But the more you use this smartphone, then the battery also is dying. మరి మీరు ఎంతగా మరి ఫోన్ వాడకం చేస్తారో దాన్ని బట్టి దాంట్లో ఉన్న ఎంత బ్యాటరీ ఉందో మనం చూసుకోవచ్చు, తగ్గిపోతా ఉంటుంది. When it is almost dying, you will charge this with this charger. మరి ఎప్పుడైతే బాగా వాడకం చేసినప్పుడు ఆ యొక్క బ్యాటరీ అయిపోతుంది కాబట్టి వెంటనే మనము అప్పుడు ఛార్జింగ్ పెడతాం. So as long as you charge this with the charger, then you can use it forever. మరి మీరు ఎంత వరకు మీరు ఈ యొక్క ఛార్జర్ ని ఉపయోగించుకొని మీరు ఛార్జింగ్ పెడుతూ వాడుతూ ఉంటారో అది అంత వరకు మీరు ఉపయోగించుకోవచ్చు. But when you just use it with the battery, then there is the time limit. మరి మీరు ఈ యొక్క బ్యాటరీ కలిగినప్పుడు దాన్ని బట్టి మీరు ఎప్పుడైతే వాడుతూ ఉంటారో ఒక సమయం ఉంటుంది దానికి. So in this way we can also think about the relationship between God and God's people. మరి ఇలాగా కూడా మనం దేవుని గురించి దేవుని యొక్క ప్రజలని గురించి మనం ఆలోచన చేయొచ్చండి. When the people they are with God, then life is with them, so they can live forever. మరి ప్రజలు వారి దేవునితో ఉన్నప్పుడు జీవము వారికి కలుగుతుంది. But here, according to Genesis, because the people they became sinner, so God left, then it means life left. మరి ప్రజలు పాపులుగా మార్చబడినందున దేవుడు వారిని విడిచి వెళ్ళిపోయారు. మరి దేవుడు విడిచి వెళ్ళారు అంటే జీవము కూడా లేదు, విడిచి వెళ్ళిపోయిందని అర్థం.
So before God, when God was with the people, it was like the smartphone which is connected to the charger. మరి దేవుడు ప్రజలతో పాటు ఉన్నారు అంటే అది ఎలాగా మనము అర్థం చేసుకోవచ్చు అంటే ఒక ఫోన్ కి ఆ యొక్క స్మార్ట్ ఫోన్ కి చార్జర్ మనము కనెక్ట్ చేసినట్టు. But because God left, so the people become like the smartphone, which has only the battery. కాబట్టి మరి దేవుడు ఎలాగైతే వారిని విడిచి వెళ్ళిపోయారో అట్లాగే మనం ఇక్కడ మరి యొక్క ఫోన్ విషయంలో చూసినట్లయితే ఉదాహరణకి మరి ఆ యొక్క బ్యాటరీ అయిపోయినంత వరకే ఉండగలుగుతుంది, ఫోన్ పనిచేయగలుగుతుంది. So that's why here people's lifespan became 120 years. అందుచేతనే ఇక్కడ నరులు జీవించు కాలము మరి 120 ఏళ్ళు మాత్రమే. So there is one more example. ఇంకొక ఉదాహరణ. So when you go outside, then you will see many of the green trees. మరి మీరు బయటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారండి? అక్కడ అనేకమైన చెట్లు ఉంటాయి, చెట్లు చూడగలుగుతారు. Then maybe when you find one tree which has beautiful leaves, then maybe you can catch one leaf and tear it from the tree. మరి మీరు ఆ యొక్క చెట్టును చూసినప్పుడు చాలా అందమైన ఆకులు ఉండి కలిగి ఉన్నప్పుడు మనం ఏం చేస్తామండి? మరి ఒక ఆకుని అలా తుంచి వేస్తాం. As long as these leaves are attached to the tree, then these leaves can survive forever. మరి ఆ యొక్క ఆకులు మరి ఆ యొక్క చెట్టుతో సంబంధాన్ని కలిగి ఆ యొక్క చెట్టుతోనే ఉన్నప్పుడు మరి అంతవరకు అవి జీవాన్ని కలిగి ఉంటాయి. But because now you tear this leaf from the tree, then when the time goes, then these trees become dry. మరి ఆ యొక్క అలాగా మనము ఆ యొక్క ఆకులను మరి పీకి వేస్తున్నప్పుడు అలాగా పీకుతూ ఉన్నప్పుడు ఆ యొక్క చెట్టు నుంచి ఆ యొక్క చెట్టు అన్నది మరి ఎండిపోవడం జరుగుతుంది. These leaves become dry and in the end you will die. మరి ఆ యొక్క ఆకులు కూడా మరి వాడిపోవటం అన్నది జరిగి మరి చివరిగా అవి జీవాన్ని లేకుండా ఉంటాయి. So do you understand? అర్థమైందా? మీకు అందరికి అర్థమవుతుందా అండి? So this was the relationship between God and people. మరి ఇలాగా మరి దేవునికి నరులకి మధ్యలో ఇట్లాంటి సంబంధం ఉందండి. But because they became the sinners, so they were disconnected from God. మరి వారు పాపులుగా మార్చబడినందున దేవుని నుంచి ఆ యొక్క సంబంధాన్ని వారు కోల్పోయారు. Then now they are in trouble. మరి వారు ఇప్పుడు ఏమైతున్నారండి? వారు సమస్యలో ఉన్నారు. What is the trouble? ఆ సమస్య ఏంటి? Now they became to die. వారు ఏమవుతుందండి? వారు చనిపోతా ఉన్నారు. So let's read Romans chapter 5 verse 12. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం చూడండి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనము. తీసిన వారు దయచేసి చదవండి. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. Amen. So because of one person who made sin, Adam, so death came. మరి ఒక మనుషుడు తాను పాపము చేసినందున అనగా ఆదాము గారు పాపము చేసినందున మరి యొక్క మరణము అన్నది లోకంలోనికి వచ్చినది. So all people they became sinners, so they started to die. మరి సమస్తము మనుషులందరూ కూడా మరి పాపము చేసిన వారైనందున మరణము కలుగుతా ఉంది వారికి. Let's go to Romans chapter 6 verse 23. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనాన్ని చూడండి. పాపము వలన వచ్చే జీతము మరణము,
అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఆమేన్. Amen. Amen. Oh. So according to this verse, we could understand the wages of sin is death. మరి పాపమునకు వలన వచ్చు జీతము మరణమై ఉంది. Oh. Then why do the people start to die? మరి ఎందుకని ప్రజలు మరణించడం మొదలు పెట్టారు? Because of sin. ఎందుకు అంటే పాపము వలన. Oh. Then who made this Adam or make sin? మరి ఆదాము పాపము చేయనట్లు చేసినది ఎవరండి? Oh. Who made this Adam or make sin? మరి ఆదాము పాపము చేసేటట్టు చేసింది ఎవరు? సైతాన్. Oh, Satan. Serpent. మరి సర్పము సాతానుడు. Oh, then let's think about it. If there was no serpent, then what would happen to them? మరి ఈ యొక్క విషయాన్ని ఒకసారి ఇలాగా ఆలోచన చేసి చూడండి. ఒకవేళ ఆ యొక్క సర్పమే లేదనుకోండి, అప్పుడు ఏం జరుగుతుండే? They would have not made the sin. మరి వారు పాపము చేసి ఉండేవారు కాదు. So because of serpent, who made these people, made Adam and Eve make sin, so they made sin. మరి సర్పము వలన మరి ఆదాము మరి అవ్వ మరి వీరిద్దరు కూడా పాపము చేసి ఉన్నారు. And when you read Genesis chapter 1 and 2 in detail, then you could understand they also made sin because of their desire. మరి ఆదికాండము 1వ అధ్యాయము 2వ అధ్యాయము మీరు జాగ్రత్తగా చదివితే వారు పాపము చేశారు. ఎందుకు అనంటే వారి యొక్క మరి ఆ యొక్క వాంఛను బట్టి వారు చేసి ఉన్నారు. So how did this serpent say to them, deceive them? మరి ఈ యొక్క సర్పము వారిని ఎలాగ మోసపరిచింది? Because the serpent, he knew how much Adam and Eve, they would become like God. So he was saying, if you eat this fruit of the knowledge of good and evil, then you will become like God. మరి ఆ యొక్క సర్పమునకు తెలుసండి వారు ఎలాగా వారి యొక్క కోరిక ఉందో, మరి వారి దేవుని కంటే అత్యున్నతంగా ఆయన కంటే ఉన్నతముగా అవుతారు అన్నప్పుడు వారి ఇటు రీతిగా చేసి ఉన్నారు. So according to the Bible, we could understand there are two reasons that these people became sinners. మరి బైబిల్ ప్రకారంగా చూస్తే వీరు పాపులుగా మార్చబడడానికి 2 కారణాలు ఉన్నాయి. First of all, one, deceiver, Satan, and second, their desire. మరి మొదటిగా మోసపరచువాడు సాతానుడు, రెండవదిగా వారి యొక్క కోరికలు. Then now we could understand, if we don't want to make sin, then we have to remove 2 things. మరి మనము పాపము చేయకూడదు అని మనం అనుకున్నట్లయితే మనం 2 విషయాలు మనం చూసుకోవాలి. First of all, we need to remove the Satan, catch the Satan. మరి మొదటిగా సాతానుని మనము మరి వారిని త్రోసివేయాలి, మనము పట్టుకోవాలి ఆ యొక్క సాతానుని. Then there is no deceiver that can deceive the people so that they can make sin. మరి ఏ పాపాత్ముడు మరి ఏ మోసగాడు ఉండడండి. Then another one, we also have to remove our desire. మరి రెండవదిగా చూసినట్లయితే మరి యొక్క మరి వాంఛ ఆ యొక్క కోరిక ఏదైతే ఉందో వాటిని మనము తీసివేయాలి. So if we have both two, the deceiver, then the desire, then people can make sins. మరి మనము ఇటు రీతిగా ఉన్నట్లయితే ఆ యొక్క మరి ఆశ ఆ యొక్క కోరికలు కలిగి ఉండి మరి మోసపరచువాడు ఉన్నట్లయితే ఇటు రీతిగా పాపం జరుగుతుంది. So it was the story of Adam in Genesis. మరి ఆది కాండంలో ఉన్న ఆదాము యొక్క అంశాలై ఉన్నవి. Then now you have to think, God left at the time, that what would God want to do?
మరి దేవుడు ఆయన విడిచి వెళ్ళి ఉన్నారు కాబట్టి ఆయన ఏం చేయగలుగుతారు? Oh, because God, He created everything because He wanted to live with them. ఎందుకనంటే దేవుడు అన్నిటిని ఆయన సృష్టించి ఉన్నారు, వారితో ఆయన ఉండాలని ఆశపడి ఉన్నారు. Oh, so because God left, even though God left, because people they may sin, but God wanted to come back. మరి ప్రజలు వారు పాపము చేసినప్పటికీ దేవుడు ఆయన తిరిగి రావాలి అని ఆయన ఆశపడతా ఉన్నారు. Oh, so God's plan is to come back to the people and live among the people. మరి దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే ఆయన తిరిగి రావాలని ఆశపడతా ఉన్నారు, మరి తన యొక్క ప్రజలతో ఆయన నివాసము చేయాలని ఆశపడతా ఉన్నారు. Oh, then first of all, God has to catch the Satan. మరి మొదటగా దేవుడు ఆ యొక్క సాతానుని మరి పట్టబడాలి. And also God teach them. God wants to teach the people how to remove the desire. మరియు ఆ యొక్క కోరికలను వాంఛను మరి ఎలాగ తీసివేయాలి అన్నది దేవుడు మనకి మరి బోధిస్తాడు. That's why God wanted to send an example how the people they can remove the desire. మరి దేవుడు ఒక ఉదాహరణను ఆయన పంపిస్తా ఉన్నారు, మరి ప్రజలు ఎలాగో వారి యొక్క వాంఛను వారు తొలగించవచ్చు. Oh, that's why God wanted to teach the people how to overcome themselves and the world. మరి అందుచేతనే దేవుడు ప్రజలకు ఆయన బోధిస్తా ఉన్నారు, మరి వారు ఎలాగా మరి ఈ యొక్క సమస్తమైన విషయాలను ఎలాగ వారు జయించాలి అన్నది. Oh, so that's why God, every era, God came to one person and made a covenant so that the people they can keep the covenant. మరి అందుచేతనే దేవుడు ప్రజల యొద్దకు వచ్చి ఆయన నిబంధనను చేసి ఉన్నారు, తద్వారా ప్రజలు ఆ యొక్క నిబంధనను గైకొనే వారిగా ఉండాలి అని. But every era, every people, they broke the covenant. మరి కానీ ప్రతి తరంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క నిబంధనను వారు విచ్ఛిన్నం చేస్తూనే ఉన్నారు. Oh, so God wanted to make a new thing. మరి దేవుడు నూతనమైన విషయాన్ని ఆయన చేయాలని ఆశపడ్డారు. Oh, because every time God came, even though God came to one person and made a covenant with them, but still people, they always broke the covenant. మరి ప్రతి మారు కూడా దేవుడు ప్రజల యొద్దకు వచ్చి వారితో మాట్లాడుతూ మరి వారి నిమిత్తమై నిబంధన చేస్తూ ఉన్నప్పటికీ మరి వారందరూ కూడా మరి ఎప్పటికీ ఆ యొక్క నిబంధనను మీరుతూనే ఉన్నారు. So God needed to do new thing. మరి దేవుడు నూతనమైన విషయాన్ని ఆయన చేయబోతా ఉన్నారు. Oh, then what is this new thing? మరి యొక్క నూతనమైన విషయం ఏంటండి? Oh, so when the time of Jeremiah the prophet, God made a covenant with him to do the new thing. మరి యెరెమీయా ప్రవక్త వచ్చినప్పుడు దేవుడు ఆయనతో ఆయన ఒక విషయాన్ని తెలియపరిచారు, మరి తన ద్వారా మరి ఒక నూతనమైన విషయాన్ని ఆయన చేయబోతా ఉన్నారు. Oh, then what is this new thing? మరి ఆ యొక్క నూతనమైన విషయం ఏంటండి? Oh, let's go to Jeremiah chapter 31. మరి యెరెమీయా గ్రంథము 31వ వచనము First of all, అధ్యాయము 22 verse 22. 31వ అధ్యాయము 22వ వచనం చదవండి. నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదువు? విశ్వాసఘాతుకులారా, యెహోవా నీ దేశములో నూతనమైన కార్యము జరిగించుతున్నాడు, స్త్రీ పురుషుని ఆవరించును. ఆమేన్. Amen, amen. Oh, so we still have to remember how God works. Always He makes plan first and He definitely fulfills it. మరి మనం ఈ యొక్క విషయాన్ని మనము ఆలోచన చేసుకోవాలి. మరి ఆయన తన యొక్క పనిని ఎలా చేస్తారు, తన యొక్క మరి మొదటగా ఆయన వాగ్దానం చేసి ఆయన
నిర్వర్తిస్తారు. Oh, so even about this new thing, he made a prophecy with through this prophet Jeremiah. మరి ఈ యొక్క నూతనమైన కార్యమును గురించి ఆయన ఈ యొక్క ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా వాగ్దానము చేసి ఉన్నారు. Oh, then what is this work of this new thing? మరి ఈ యొక్క నూతన కార్యము అంటే ఏంటండి? Let's go to the same chapter, verse 27. 27వ వచనం చూడండి. యెహోవా వాక్కు ఇదే, ఇశ్రాయేలు క్షేత్రములోను యూదా క్షేత్రములోను నరబీజమును మృగబీజమును నేను చల్లు దినములు వచ్చుచున్నవి. ఆమేన్. Amen. So according to this verse, we could understand new thing is about planting two kinds of seeds. మరి ఈ యొక్క నూతనమైన కార్యము అంటే ఏంటంటే మరి ఆ యొక్క 2 రకాలైన బీజములు విత్తబడటము అని. Seed of a man and seed of the beast. మరి ఈ యొక్క మనుషుని యొక్క బీజము నరబీజము మృగ బీజము ఉందండి. Please be on mute. దయచేసి మ్యూట్ లో ఉండండి. నాగరాజు గారు, please be on mute. సిస్టర్ మీరే వాళ్ళని కట్ చేయండి సిస్టర్. దయచేసి మ్యూట్ లో ఉండండి అమ్మా. Okay, thank you. వందనాలండి. Okay, so this new thing is about planting two kinds of seeds. మరి ఈ యొక్క నూతనమైన విషయము కార్యము ఏంటి అని అంటే మరి ఆ యొక్క 2 రకాలైన బీజములు విత్తబడటం గురించి అయింది. So then what was this planting two kinds of seeds? మరి యొక్క 2 రకాలైన బీజములు ఏంటండి? So when because this was the old covenant, this was the Old Testament, the prophecy. మరి పాత నిబంధన ప్రవచనమై ఉందండి ఇది. So according to the Bible, we could understand all of the prophecies of the Old Covenant, Old Testament were fulfilled at the time of the first coming. మరి పాత నిబంధన ప్రవచనాలన్నీ కూడా మరి మొదటి రాకడలో అవన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. Then throughout this story, we could understand why we need the Savior. మరి ఈ యొక్క విషయాలను బట్టి మనం చూసుకున్నట్లయితే ఎందుకని మనకి రక్షకుడు అవసరమై ఉన్నాడు. So let's see this first according to మరి మొదటగా ఈ యొక్క విషయాన్ని చూద్దాం. First of all, God, he came to Adam, and then this Adam, he didn't listen to God's word, but he listened to Satan's word. మరి దేవుడు ఆదాము యొద్దకు వచ్చి ఉన్నారు. మరి ఆయన మరి దేవుని మాటను వినలేదు, నమ్మలేదు, కానీ మరి సర్పం యొక్క మాటను విని ఉన్నాడు. Because they made sin, so God couldn't be with them, so God left. మరి వారు పాపము చేసినందున దేవుడు వారితో నివాసము చేయలేక ఆయన వారిని విడిచి వెళ్ళి ఉన్నాడు. That's why people started to die since that time. మరి ఆ యొక్క సమయం నుంచి కూడా మరి ప్రజలు మరణించడము అన్నది మరి ప్రారంభమై ఉంది. Because God, he wanted to come back and to live with the people, so God chose another one, Noah, and he also let them keep the covenant. మరి దేవుడు మరి మరొక వ్యక్తిని మరి ఆయన ఏర్పరచుకున్నారు. మరి నోవాహును మరి ఆయనతో ఉండడానికి ఆయన ఇష్టపడతా ఉన్నందున తనని ఏర్పరచుకున్నారు. Because God always makes a promise first, and he fulfills it at the time when people they also keep this promise. Then God wants to give them the blessing. మరి వారు ఆయన యొక్క మాటను వినాలని మరి వారికి ఆయన యొక్క దీవెనను కలిగించాలని ఆయన ఆశించి ఉన్నారు. So but still this time of Noah, they didn't keep the word of God.
మరి ఈ యొక్క నోవాబు కాలంలో కూడా నోవాబు వారి యొక్క ప్రజలు కూడా మరి దేవుని యొక్క మాటను వారు వినలేదు, గ్రహించలేదండి. So number 3, we could understand what God needs to do. First of all, to see Satan, and he needs to atone the sin. మరి దేవుడు ఏం చేయాలండి ఇప్పుడు? ఆయన మొదటగా సాతానును బంధించాలి, రెండవదిగా మరి వారికి పాప విమోచన అన్నది కలిగించాలి. So that finally he can establish God's kingdom. తర్వాత మరి చివరిగా తన దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించగలుగుతాడు. So that he can live with the people in this kingdom. తద్వారా తాను యొక్క రాజ్యంలో యొక్క ప్రజలతో దేవుడు నివాసము చేయగలుగుతారు. So God came to Abram and he made a covenant with him, and in the time of Moses it was fulfilled. మరి దేవుడు అందుచేతనే మరి ఇక్కడ చూసినట్లయితే అబ్రహాం యొద్దకు వచ్చి ఉన్నారు. So we could understand about the reason why we need the Savior. మరి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చును మనకి ఎందుకని రక్షకుడు అవసరమై ఉన్నాడు. Because through one person's sin, the death came, and all people they started to die. మరి కేవలము ఒక వ్యక్తి యొక్క పాపము వలన ఈ మరణము అన్నది ప్రతి ఒక్కరికి సంభవించి ఉన్నది. మరి అనేకులు మరి మరణిస్తా ఉన్నారు. So if we want to live with God, then we need the Savior who can save from us from the sin. మరి మనము దేవునితో మనము నివాసము చేయాలి అని ఆశపడినట్లయితే మనల్ని విమోచించే ఆ యొక్క రక్షకుడు మనకు అవసరమై ఉన్నారు. So we could understand we need the Savior in order to be free from sin and death. మరి పాపము నుంచి మరణము నుంచి మనము విమోచించబడాలి కాబట్టి మనకి రక్షకుడు అవసరమై ఉన్నారు. Then now we have to think about who can be the Savior. మరి మనం ఇప్పుడు ఆలోచన చేయవచ్చు, మరి ఎవరు రక్షకుడిగా ఉంటారండి? So if someone suddenly came to you and saying that I am your Savior, then would you believe in him? మరి ఎవరైనా కానీ హఠాత్తుగా మీ వద్దకు వచ్చి నేను నిన్ను రక్షించువాడను, నేను రక్షకుడిని అని చెప్తే మీరు నమ్ముతారా? So everyone cannot be a Savior. మరి అందరూ మరి రక్షకుడు కాలేరు. And even we shouldn't just believe in someone as a Savior unconditionally. మరి ఎటువంటి మరి ఆ యొక్క మరి షరతు లేక మరి ఎవరిని కూడా మనము రక్షకుడు అని మనం నమ్మకూడదు. And even although some Christians insist that Jesus is a Savior, they are just saying because they memorize it. And if you believe in him without reason, then you will have blind faith. మరి ఆయన రక్షకుడు అని చెప్పి మీరు చెప్పినట్లయితే మరి అందరు చెప్తున్నారు కదా ఇది కాబట్టి చెప్పడం కాదు, కానీ మరి మీరు తెలియకుండానే మరి చెప్పినట్లయితే ఎటువంటి కారణం లేకుండానే చెప్పినట్లయితే మీది గుడ్డి విశ్వాసంగా ఉంటుంది. So this is the reason why we must know the reason Jesus is the Savior and evidence of it. కాబట్టి ఎందుచేతనే యేసుక్రీస్తు వారే రక్షకుడు అని మనం తెలుసుకొని వాటికి ఆధారపూర్వితంగా మనం చూసుకోవాలి. Then why Jesus is the Savior? మరి ఎందుకని యేసుక్రీస్తు వారు ఆయన రక్షకుడై ఉన్నారు? First reason, there was the prophecy promise about the Savior in the Old Testament. మరి మొదటగా పాత నిబంధనలో మరి రక్షకుని గురించి ప్రవచించబడి ఉంది. So as we learned just before, God always he makes plan first and he definitely fulfills it. మొదటగా మనం చూసుకున్న విధంగా దేవుడు ఎప్పుడు కూడా ఆయన ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటారు, ఆ యొక్క ఉద్దేశానుసారముగా ఆయన నెరవేరుస్తారు. Then how would God fulfill his promise? మరి దేవుడు తన యొక్క వాగ్దానమును ఎలా నెరవేరుస్తారు? Then let's go to Amos chapter 3 verse 7. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనాన్ని చూడండి.
ఆమోసు తన గ్రంథము 3వ సేవకులైన అధ్యాయము 7వ ప్రవక్తలకు వచనం. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చేయడు. ఆమేన్. ఆమేన్. According to this verse, we could understand God always shows something, reveals something to his prophet. మరి యొక్క లేఖన భాగానుసారంగా మనం చూసినట్లయితే దేవుడు ప్రతిసారి కూడా తన ప్రవక్తలకు ఆయన ముందుగానే బయలుపరుస్తారు. So through this person, God fulfills what he planned. మరి ఈ యొక్క వ్యక్తి ద్వారా దేవుడు ఆయన ఉద్దేశించిన విషయాలను ఆయన నెరవేరుస్తారు. So according to the Bible, God prophesied about a savior through the prophets in advance. మరి రక్షకుని గురించి దేవుడు మరి ప్రవక్తల ద్వారా ఆయన ప్రవచించి ఉన్నారు. Then as the savior fulfilled the prophecies about him, so we are able to believe in him. మరి ఆ యొక్క రక్షకుడు ఆ యొక్క ప్రవచనాలను ఆయన నెరవేర్చినప్పుడు మనం ఆయనను నమ్మవచ్చును. Then about this savior, now we know this is Jesus. How was he promised in the Bible? మరి మనకి ఇప్పుడు తెలుసు ఈ యొక్క రక్షకుడు ఎవరు అంటే యేసుక్రీస్తు వారు అని. ఆయన ఎలాగా ఇక్కడ మరి ఆయన వాగ్దానం చేయబడ్డారో చూడవచ్చును. There are so many promises about him. మరి తనని గురించి చాలా వాగ్దానాలు ఉన్నాయి. So we are going to see them next time. మరి ఆ యొక్క విషయాలన్నీ కూడా మనము వచ్చే పాఠంలో చూద్దాం. So today we learn why we need the savior. మరి ఈ రోజు మనము ఎందుకని మనకు ఆ రక్షకుడు అవసరమై ఉన్నారు అన్నది చూసాము. Since the beginning, the time of Adam, because he didn't listen to God's word, so he became sinners. మరి ప్రారంభం నుంచి ఆది నుంచి కూడా చూసినట్లయితే మరి ఆదాము కాలం నుంచి కూడా మరి వారు ఆ యొక్క ఆజ్ఞను గైకొనలేక వారు పాపులుగా మార్చబడ్డారు. Because of his sin, so through his sin, the death came and all people started to die. మరి తన యొక్క పాపము వలన మరి ఆ యొక్క మరణము అన్నది ప్రజలందరి మీదకి వచ్చినది. మరి ప్రజలు మరణించడము అన్నది ప్రారంభమై ఉన్నది. So since that time God left, so God wanted to come back to live among the people. మరి ఆ యొక్క సమయం నుంచి కూడా దేవుడు వారిని విడిచి వెళ్ళి ఉన్నారు. మరి ఆయన తిరిగి రావడానికి ఇష్టపడతా ఉన్నారు. But the problem is the world that God left, there was Satan. మరి దేవుడు విడిచి వెళ్ళిన ఆ యొక్క లోకములో సాతానుడు ఉన్నాడు. So people, they listen to Satan's word, not listen to God's word. మరి ప్రజలు సాతాను మాటను వింటా ఉన్నారు కానీ దేవుని మాటని కాదండి. So God wanted to catch this Satan. కాబట్టి దేవుడు ఆ యొక్క సాతానునే మరి పట్టబడతా ఉన్నాడు. And God wants to atone people's sin. దేవుడు ప్రజల యొక్క పాపముల నుంచి వారిని విమోచించాలని ఆశపడతా ఉన్నాడు. That's why God promised to send the Savior who can save God's people from sin. అందుచేతనే దేవుడు రక్షకుని పంపుదును అని ఆయన వాగ్దానం చేసి ఉన్నారు. తద్వారా ఆ యొక్క రక్షకుడు మరి ప్రజలను విమోచించి రక్షిస్తారని. When God works, he always makes plan first and he definitely fulfills it. మరి దేవుడు ఆయన పని చేసినప్పుడు మొదటగా ఆయన తప్పక ఆ యొక్క ఉద్దేశాన్ని కలిగి ఉంటారు. ఆ యొక్క ఉద్దేశానుసారంగా ఆయన నెరవేరుస్తారు. So even about sending this Savior, it was promised in the Old Testament. మరి యొక్క రక్షకుని పంపించడం గురించిన విషయాలు పాత నిబంధనలో ముందుగానే వాగ్దానము చేయబడి ఉన్నవి. Then what are these promises and how they were fulfilled? మరి ఈ యొక్క వాగ్దానాలు ఏంటి, ఇవి ఎలాగ నెరవేర్చబడతా ఉన్నాయి? So we are going to talk about them next week. మరి ఈ యొక్క విషయాలను గురించి మనం వచ్చే వారము తిరిగి మాట్లాడుకుందాం, తెలుసుకుందాం. So please do the review.
కాబట్టి మీరందరూ కూడా సమీక్ష చేసుకోనండి. It's also one of the very important lessons. మరి ఈ యొక్క ప్రాముఖ్యమైన పాఠాలలో ఇది కూడా ఒకటి. So if you need the recording video, then please ask your class helpers. ఒకవేళ మీకు రికార్డ్ చేయబడిన వీడియో కావాలి అని మీరు అనుకున్నట్లయితే మీ యొక్క క్లాస్ హెల్పర్స్ ఉన్నారు కదా, మరి వారిని అడగండి. And as we announced before, during the class we don't receive the questions. మరి ఈ యొక్క మీకు చెప్పిన విధంగానే క్లాస్ సమయంలో మరి ప్రారంభంలో మేము ఎటువంటి ప్రశ్నలు తీసుకోము. Because when the more you listen to the class, then the more answers you will receive. మరి మీరు ఈ యొక్క తరగతిని ఎంతగా మీరు వింటారో అన్ని ప్రశ్నలకు జవాబులు మీరు పొందుకోగలుగుతారు. So now you need to have the knowledge to get this answer. మరి మీరందరూ కూడా ఆ యొక్క జవాబులు పొందుకోవడానికి మీరు తప్పక మరి గ్రహింపును కలిగి ఉండాలి. So we are going to have the individual meeting in the future time. మరి రానున్న కాలంలో మనము మరి వ్యక్తిగతంగా మీటింగ్ పెట్టుకోవడం అన్నది జరుగుతుంది. అర్థమైందా? అందరికి అర్థమైందండి? Okay. Thank you for coming today. మరి ఈ రోజు వచ్చినందుకు మీకు అందరికి కూడా వందనాలు. So today's session is until here. మరి ఈ రోజు పాఠము ఇంతవరకే. So let's end with the prayer. మనము ప్రార్థనతో ముగించుకుందాం. Okay. So can I ask someone to pray? మరి ఎవరైనా ప్రార్థన చేస్తారా? Can I ask Stephen garu to pray? ప్రార్థన చేస్తారా? Yes, ma'am. Okay, let's pray. Yes, ma'am. You can pray. చేయండి బ్రదర్. పరిశుద్ధ కృపగల దేవ, దయగల దేవ, అద్వితీయ దేవ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, బలవంతుడగు రాజా, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. నాయన ఆయా భూలోకమంతటా నాయన ప్రభా నీ సువార్త నాయన ప్రభా సాగిపోయినందుకు నేను ఇచ్చిన సమయాల చేయండి బ్రదర్ స్టీవెన్ గారు. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడా, కృపా సత్య సంపూర్ణ వహించిన దేవా, నీకు వందనాలు. ఇప్పటి వరకు నాయన మీ సేవకులను మీరు ఉపయోగించుకొని ఆయన మాతో మాట్లాడిన మీ పరలోక రాజ్య మర్మాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మీ సత్యవాక్యం నేర్చుకున్నట్టుకు మీరు మా కృపను చూపించుతున్నారు. అందుకే మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఇంకను నాయన తగిన జ్ఞానాత్మను మీ సేవకులు నాయన అందించుతున్న వాక్యాన్ని మేము అర్థం చేసుకోవడం కావాల్సిన నీ పరలోక జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించి ఈ యొక్క జూమ్ మీటింగ్ లో యాడ్ అవుతున్న ప్రతి బిడ్డను కూడా నాయన నీ కృపలో మీరే వర్ధిల్ల చేసి మీ నామానికి మహిమను తెచ్చుకున్నామని నా తండ్రి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి మరొక తరుణం మీకు మాత్రమే వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. Thank you everyone. వందనాలండి, అందరికి వందనాలు.